అప్పులు తీసుకుంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు మళ్ళీ వచ్చినాయా అంటే కాల్ మనీ వేధింపుల తరహా వ్యవహారం. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక మహిళ వీడియో తర్వాత చనిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో కృష్ణప్రియ అనేటటువంటి అమ్మాయి లేఖ చూపెడుతోంది. 2016లో దుర్గాఘాట్లో వడ్డీ వ్యాపారం చేసే దుక్క శ్రీనివాస్ అనే అన్నదమ్ముల దగ్గర తన భర్త 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. అందుకు గాను ఖాళీ చెక్కు ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు చేయించుకున్నారు. 2017లో అప్పులో 15,000 వరకు చెల్లించాం. గతంలో నా భర్త ఊళ్ళో లేనప్పుడు వేణు, శ్రీను, రామకృష్ణ, విశ్వనాథన్, రవి అనే వాళ్ళ ఇంటికి వచ్చి వడ్డీ కట్టలేదని గొడవ చేశారు. వాళ్ళ వేధింపుల మీద నా భర్త తాడేపల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ నెల 13 తాను విజయవాడ వెళ్ళిన సమయంలో వడ్డీ వ్యాపారులు వేధింపులకు పాల్పడ్డారని, వాళ్ళ మాటలు భరించలేకపోతున్నాయని చెప్పుకొచ్చారు. తన చావుకు ఆ ముగ్గురు వడ్డీ వ్యాపారులకు కారణమని పేర్కొన్నామే. బుజ్జి నన్ను క్షమించి, నా వల్ల కావడం లేదు, నేను భరించలేకపోతున్నాను, అందుకని నేను నిర్ణయం తీసుకున్నాను. లవ్ యూ, ఐ లవ్ యూ బుజ్జి, మిస్ యూ బుజ్జి అంటూ లేఖలో రాసుకొచ్చారు. తన శవాన్ని తన భర్తకి అప్పగించాలని హోంమంత్రి అంటే పోలీసులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ సెల్ఫీ వీడియో అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ధృవీకరిస్తున్నారు. కాకపోతే ఎవరు వాళ్ళు 50,000 రూపాయల అప్పు తీసుకోవడం వీళ్ళ తప్పు, తీసుకున్నప్పుడు చెల్లించకపోవడం, తీసుకోవడంలో తప్పు లేదు, తీసుకున్నాక చెల్లించకపోవడం. రెండవది దానికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి అంటే చేతుల్లో డబ్బులు మనుషుల దగ్గర ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు చర్చ.